హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో 33 కోట్ల దేవతలు ఎవరు, 33 ప్రధాన దేవతలు ఎవరు, అసలు 33 కోట్ల దేవతలు నిజం ఏంటి, వేదాల్లో ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని చాలా మంది వింటుంటాం. కానీ వేదాలలో నిజంగా 33 కోట్ల దేవతల గురించే చెప్పారా, లేక 33 ప్రధాన దేవతల గురించి చెప్పారా తెలుసుకుందామా. ఈ 33 కోట్ల దేవతలు అంటే ఏంటి అసలు? సంస్కృతంలో కోటి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయన్నమాట. అవేమో, ఒకటి కోటి అంటే 10 మిలియన్లు, ఒక కోటి. ఇంకోటి కోటి అంటే వర్గం లేదా రకం అనే అర్థం. వేదాల్లో చెప్పబడిన ఈ 33 కోటి దేవతలు అంటే మొదట 33 రకాల ప్రధాన దేవతలు అనే అర్థంలో చెప్పబడిందని పండితులు చెప్తూ ఉంటారన్నమాట. అయితే వీరు 4 వర్గాలుగా ఉంటారు. అంటే అష్టవసువులు అనేసి, అష్టవసువులు 8 అనేసి, ఏకాదశి రుద్రులు 11 అని, ద్వాదశాదిత్యులు 12 అని, అశ్విని కుమారులు 2 అని, మొత్తం 33 దేవతలు, ప్రధాన దేవతలు ఉంటారన్నమాట. అయితే అష్టవసువులు అంటే ఎవరు? ఆప, ధ్రువ, సోమ, ధర, అనిల, అనల, ప్రత్యుష, ప్రభాస. అంటే వీరు 8 మంది. వీరు ప్రకృతిలోని శక్తులు అన్నమాట. వీరు ప్రకృతిలోని శక్తికి ప్రతీకలు. అంటే 8 మంది మనకి ఆప, ధ్రువ అంటే ఇప్పుడు నీరు, గాలి, అగ్ని, భూమి, కాంతి వంటి శక్తులను మనకు సూచిస్తాయి ఇవి అష్టవసువులు. అదే ఏకాదశి రుద్రులు అంటే శివుని యొక్క శక్తి స్వరూపాలు. రుద్రులు శివుని యొక్క శక్తి స్వరూపాలు అన్నమాట. వీరిలో ముఖ్యంగా కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, శంభు, భవ, రుద్ర ఇలా 11 రూపాలు చెప్పబడతాయి. ఈ రుద్రులు జీవశక్తికి, సంహార శక్తికి ప్రతీకలు అన్నమాట. ఇప్పుడు ద్వాదశాదిత్యులు 12 మంది అని చెప్పుకున్నాం కదా. ద్వాదశాదిత్యులు ఎవరంటే, ఆదిత్యులు అంటే సూర్యుని వివిధ శక్తి రూపాలు అన్నమాట. వాళ్ళు మిత్ర, వరుణ, ఆర్యమన్, భగ, దాత, త్వష్ట, పోషణ్, సవిత, వివస్వాన్, విష్ణు, హంస, ఇంద్ర ఇలా 12 ఆదిత్యులు ఉంటారన్నమాట. అయితే అశ్విని కుమారులు 2 అనమాట, నాశ్వతుడు, ద్రషుడు. వీరు దేవతల వైద్యులు. అంటే వీరు ఆరోగ్యానికి, ఆయురారోగ్యానికి ప్రతీకలు అన్నమాట. అయితే మొత్తము 33 మంది అయ్యారు కదా. అయితే మనకి డౌట్ రావచ్చు, అయితే శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళంతా ఎవరు అని అంటే, పురాణ కాలంలో హిందూ ధర్మం మరింత విస్తరించింది. అనేక దేవతా రూపాలు, అవతారాలు, శక్తి స్వరూపాలు భక్తుల ఆరాధనలో చేరాయన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం పూజించే దేవతల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 33 కోట్ల దేవతల భావం ఏంటంటే, హిందూ ధర్మం ప్రకారము ఒకే పరమాత్మ అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతాడు. అందుకే అనేక దేవతా రూపాలను ఆరాధిస్తారు. వీటన్నిటికీ మూలం ఒకటే దైవతత్వం. ఓకేనా? ఇప్పుడు మనము ఒక శ్లోకం చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈరోజు మనం 33 ప్రధాన దేవతలు అంటే వేదాల్లో పేర్కొన్న 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్విని కుమారుల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకో వీడియోలో 8 వసువులు అంటే ఎవరు, వాళ్ళు ఏ విధంగా మనకి ఉపయోగపడతారు, ఏ విధంగా ప్రధాన ప్రత్యక్ష దేవుళ్ళు, అలాగే రుద్రులు ఎవరు, వాళ్ళు మనకి ఏ విధంగా మనల్ని ఆదుకుంటారు, అలాగే ఆదిత్యులు ఎవరు, వాళ్ళు ఎలా ఆదుకుంటారు మనల్ని, అశ్విని దేవతలు ఎలా ఆదుకుంటారు, వాళ్ళ శ్లోకాలు అవన్నీ మనము మునుపటి వీడియోల్లో తెలుసుకుందాము. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.